బీఆర్ఎస్ నుంచి మానవతరాయ్ గారు, కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు. ముందుగా రామ్మూర్తి గారు గుడ్ మార్నింగ్, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఎట్టకేలకు ఈ రోజు అయితే సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అసలు ఏం జరగబోతుందంటారు? ఖచ్చితంగా మీకు నెగిటివ్ వస్తుంది అనుకుంటున్నారా, పాజిటివ్ వస్తుంది అనుకున్నారా? అందరూ ఎదురు చూస్తున్నది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు ఓ చట్టానికి విరుద్ధంగా పార్టీలకు అతీతంగా కొన్ని గత ప్రభుత్వం చేసిందని అంటున్న వీళ్ళు, గత ప్రభుత్వం కేసీఆర్ గారు రాజ్యాంగానికి కట్టుబడి రాజ్యాంగానికి లోబడి మా పార్టీ ఫిరాయింపులు జరిగినాయి. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే వాళ్ళని మోసం చేసి మాయ చేసి వాళ్ళకి ఏదో ఇంకా అదనంగా నిధులు ఇస్తానని కావాలని బెదిరించి చేర్చుకున్నారు. పోయే వాళ్ళు మేమేదో అభివృద్ధి కోసం పోతున్నామని మాయ మాటలు చెప్పిపోయారు. వాళ్ళు ఇప్పటికీ మీ పార్టీలో ఉన్నట్టు ప్రకటించుకుంటున్నారు కదా. జస్ట్ కేవలం సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడ చాలా క్లియర్ గా పోయిన 10 మంది మీద ఖచ్చితంగా ఇవాళ సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. ఖచ్చితంగా ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని నేను ఆల్రెడీ నిన్ననే మేము చాలా టీవీలలో మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ పిలిపియడం కూడా జరిగింది. 100% ఈ అనర్హత వేటు పడుతుంది. పడ్డ వాళ్ళు ఉప ఎన్నికలు వస్తాయి, జూబ్లీహిల్స్ ఎన్నికతో సహా అది కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు అనుకూలంగా రాకపోతే ఎలా? 100% వస్తుంది. రాలేదు అంటే చట్టం తన పని తను సరిగా చేయకపోవడం, అక్కడ ఏదో లాలూచి జరిగిందని మేము కూడా ఇప్పటి వరకు మేము లాని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వస్తున్నాం. ఒకవేళ ఇంత జరిగినాక, ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నాక, ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక పార్టీ నుండి గెలిచి ఇంకొక పార్టీని ఎంపీగా పోటీ చేసినాక కూడా ఆయనని అనర్హతగా ప్రకటించలేదంటే ఇవి రాజ్యాంగం మీద, కోర్టుల మీద ప్రజలకు ఉండే నమ్మకం కోల్పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఒక లా తెలిసిన వ్యక్తులుగా 100% అన్ని ఎవిడెన్స్ మాకు అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా ఇవి వాళ్ళకు అనర్హత వేటు పడుతుంది. ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. వీళ్ళు ఏదేదో మాయ మాటలు చెప్పి ఇంకా ప్రజల్ని బురిడి కొట్టించి మాయ మాటలతోటి, మోసపూరితమైన మాటలతోటి ఇంకా కాలం గడపాలని చూస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఖచ్చితంగా చుక్కలు చూపెడతాం ఈ ఎన్నికల్లో. అంటే ఇప్పుడు పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నట్టా లేనట్టా? ఎందుకంటే గతంలో చాలాసార్లు ప్రకటించారు మేము సీఎం రేవంత్ రెడ్డిని కలవనికి వెళ్ళడం తప్ప అసలు మేము పార్టీలకు ఎప్పుడు కూడా జంపు కాలేదని చెప్పి చెప్తా ఉన్నారు కదా. 100% వాళ్ళు మా పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులు. వెళ్లిపోయి డైరెక్ట్ గా ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఎంత దుర్మార్గం అంటే ఏ ముఖ్యమంత్రి కూడా సొంతగా ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి కండవ గప్పి ఆహ్వానించిన చరిత్ర లేదు. సరే వాళ్ళు ఏమైనా రావాలనుకుంటే వచ్చి ఆఫీసుల్లో ఎక్కడనో జాయిన్ అయ్యేవాళ్ళు. కానీ కావాలని పోయి ఒక ముఖ్యమంత్రి ఇంటికి పోయి వాళ్ళకు మాయ మాటలు చెప్పి జాయిన్ చేయించుకున్నది మనం అందరం చూసాం. దాని తర్వాత అనర్హత ఎటు పడే అవకాశం ఉంది, వీళ్ళ పని అయిపోతుందని తెలవట ప్లేట్ పిరామిన్స్ మేమేదో నిధుల కోసం పోయాము, మేమేదో దేవుడి కండవ కప్పుకున్నాం అని మాటలు చెప్తాయి. ఇక ఈ రాష్ట్రంలో వినేవాళ్ళు ఎవరు లేరు, అమాయకులు ఎవరు లేరు. తెలంగాణ చాలా అభివృద్ధి చెందిన తెలంగాణ. ఈ తెలంగాణను ఆగం చేయడానికి 2 పార్టీలు వచ్చినాయి తప్ప బీఆర్ఎస్ పార్టీ ఉంటే మళ్ళీ 10 సంవత్సరాల నుంచి ఈ 2 సంవత్సరాలలో తెలంగాణ ఒక స్వర్ణయుగంగా మారే అవకాశం ఉండే. అలాంటి అవకాశాన్ని తెలంగాణ ప్రజలే వాళ్ళే అంటున్నారు, మా వేలుతో మా కన్ను పొడుచుకున్నామని. ఇలా ఫిరాయించిన ఎమ్మెల్యేలు కొంతమంది సొంత కోటికి రానికి కొంతమంది అప్పట్లో సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపించింది. ఒకవేళ వాళ్ళు వచ్చేటట్టయితే మీరు తీసుకుని సిద్ధంగా ఉన్నారా? ఎట్టి పరిస్థితిలో మా హరీష్ రావు గారు, మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆల్రెడీ నిర్ణయించారు. కేసీఆర్ గారు కాళ్ళు మొక్కినా ఎవరిని కూడా తీసుకోమని అన్నాము. ఖచ్చితంగా తీసుకోము. మా పార్టీ మేము చేస్తాం. మాకు బోలెడంత మంది ఉద్దండలు ఉన్నారు మా పార్టీలో. 65 లక్షల సభ్యత్వం ఉన్నది. ఒక్కొక్కరు కొన్ని గంటల పాటు మాట్లాడే శక్తి ఉన్న, సమర్థులు ఉన్న పార్టీ మా పార్టీ. కాబట్టి మాకు ఎమ్మెల్యేల క్యాండిడేట్లకు కుదవలేదు. ఖచ్చితంగా గెలిచే పార్టీ మాది. కాబట్టి మా దగ్గర ఎవరిని పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా మళ్ళీ గెలిచి ఈ తెలంగాణ ప్రజల కోసం సేవ చేయడానికే పుట్టిన పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఉంటాం. వాళ్ళలాగా మాయమాటలు చెప్పి ఓన్లీ దాచుకోవడం దీనికోసమే మాత్రం మా పార్టీ ఉండదు. మా పార్టీ ఎప్పుడూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, వాళ్ళ ఆశల కోసం, వాళ్ళ ఆశల్ని సిగురించడం కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్నే పోరాడుతుంది తప్ప వీళ్ళలాగా డొంక తిరుగుడు మాటలు మాట్లాడి ప్రజల్ని మోసం చేసి ఏమార్చి మాయ మాటలు చెప్పి 420 అబద్దాలు చేసి ఒక్కటి కూడా సరిగా నెరవేర్చకుండా ప్రజల్ని బురిడి కొట్టి డైవర్స్ పాలిటిక్స్ చేసే విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా కర్రు గాల్చి వాత పెడతారు. ఏ ఎన్నిక వచ్చినా ఇక నుండి చూసుకోండి. ఈ రోజు రాసి పెట్టుకోండి. ఈ రోజు బొమ్మరి రామ్మూర్తిగా
ఒక ఉద్యమకారుడిగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా చెప్తున్నాను. ఈ కాలం నుండి వచ్చే ఏ ఎన్నికైనా అది బీఆర్ఎస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ ద్వారా. రైట్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్.